హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. యూజీ నీట్ 2026 పేపర్ లీక్ అయిందని, దాని కారణంగా చాలా అంటే 25 లక్షల మంది స్టూడెంట్స్ రాసిన నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ రీకండక్ట్ చేయబోతున్నారు. అసలు ఆ ఎగ్జామ్ పేపరు ఎలా రివీల్ అయింది, అంటే ఎలా లీక్ అయింది, ఏ రాష్ట్రాల్లో ఆ ఎగ్జామ్ పేపర్కి ఆ లీక్ పేపర్ వెళ్ళింది అండ్ దాని వెనుక ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. సో బేసికలీ నీట్ పేపర్ అనేది, నీట్ ఎగ్జామ్ అనేది చాలా కఠినంగా ఆ స్టూడెంట్స్కి కానీ అక్కడికి వెళ్ళే ఎగ్జామ్ రాసే వాళ్ళకి కానీ ఘోరమైన ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళు వేసుకునే దండలు కానీ, పెట్టుకునే వాచ్లు కానీ, బెల్టులు కానీ, ఇవన్నీ టూ మచ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంత రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్న నీట్ ఎగ్జామ్ పేపర్, ఆ పేపర్కి ఇంకెన్ని రూల్స్ ఉండాలి, అది ఎలా లీక్ అయింది, దీని వెనుక ఎవరున్నారండి? దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది రోహన్ గారు. మన వ్యవస్థలు ఎంత దారుణంగా పనిచేస్తున్నాయి, ఎంత నిర్వీర్యంగా ఉన్నాయన్నది దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మే 3వ తేదీ ఎగ్జామ్ జరిగింది, నీట్ ఎగ్జామ్. ఎంతోమంది స్టూడెంట్స్ రాత్రనక పగలనక కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసి, ముఖ్యంగా తన పేరు ముందు డాక్టర్ అనిపించుకోవడానికి కోసం ఎంత కష్టపడతారో మనందరికీ తెలిసిన విషయమే. అట్లాంటిది ఒక డ్రీమ్ ఎగ్జామే. చాలామంది, ముఖ్యంగా సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకి ఒక డాక్టర్ కావాలన్నది సగటు భారతీయ ఒక విద్యార్థికి ఉన్నటువంటి ఒక కోరిక. దీని కోరికని చంపేశారు కదా మొత్తం అందరం కలిసి. మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించాయి కదా. ఈ వ్యవస్థ ఏదైతే దేశవ్యాప్తంగా ఒకటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ ఉండాలి. ఎన్టీఏ అనేటువంటి సంస్థని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఈ సంస్థని ఏర్పాటు చేసుకున్నాం. 2017లో ఏర్పాటు చేసుకున్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జేఈ కానీ, గేట్ కానీ, మెయిన్ కానీ, ఇట్లా చాలా ఎగ్జామ్స్కి ఒకటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలని అద్భుతమైన ఆలోచనతో చేశారు. మనం బాగానే ఉంది. కానీ ప్రతి ఏడాది ప్రతిసారి కూడా ఏదో ఒక సందర్భంలో నవ్వుల పాలవుతుంది దేశ ప్రజల దృష్టిలో, ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం. ఇప్పుడు రీసెంట్గా మనం జరిగిన కంటెస్ట్ మనం మాట్లాడుకుంటే, రీసెంట్గా జరిగిన సంఘటన కానీ మనం మాట్లాడుకోగలిగితే, చక్కగా ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ చక్కగా వచ్చే ఎగ్జామ్ కూడా అయిపోయింది. కానీ పేపర్ లీకేజ్ వ్యవహారం, పేపర్ లీక్ ఎలా జరిగింది? రాజస్థాన్లో ఉన్నటువంటి కోటా దగ్గర ఏదైతే ఎగ్జామ్లో ఉన్నటువంటి పేపర్స్ ఉంటే, మొత్తం 600 మార్క్స్కి పేపర్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 600 మార్క్స్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ 3 చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎగ్జామ్కి కూడా 200 మార్క్స్ ఉంటాయి. ఇందులో కెమిస్ట్రీ పేపర్లో ఏదైతే ఉన్నటువంటి అవుట్ ఆఫ్ 200లో 180 మార్క్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రాజస్థాన్లోని కోటాలో ఎగ్జామ్కి సుమారుగా 48 గంటలకు ముందు ఒక వాట్సాప్ గ్రూపులో సర్క్యులేట్ అయిపోయింది టోటల్గా కూడా. అది ఎలా ఉన్నాయంటే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మే 3వ తేదీ ఎగ్జామ్ అయింది. మే 4వ తేదీ నాడు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని చూసుకుంటే, ముందు రోజు ఏదైతే 48 గంటల ముందు సర్క్యులేట్ అయినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అయినటువంటి క్వశ్చనర్ పేపర్ ఏదైతే ఉందో, యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్, సెంటెన్స్, ఫుల్ స్టాప్, కామా తప్పు లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్స్ అందులో రావడం జరిగింది. ఇప్పుడు దిగ్భ్రాంతికర పరిస్థితి స్టూడెంట్స్కి వచ్చింది. అయ్యో, ఇంత కష్టపడ్డమే, పేపర్ ముందే లీక్ అయిందా? ఈ విషయాన్ని ఎన్టీఏ అధికారులకు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, అబ్బే అట్లాంటిది ఏమీ జరగలేదు అని చెప్పి ఒక 2 రోజుల క్రితం స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అదే అధికారులు నిన్న రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, పూర్తిగా మేము ఎన్టీఏని దేశవ్యాప్తంగా రద్దు చేస్తున్నాం, మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ఏ స్థితిలో ఉన్నారండి? అంటే విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకుంటారా? ఏం జరుగుతుంది? ఇదే విషయం కాదు, లాస్ట్ ఇయర్ 2024 బీహార్లో కూడా ఇదే రకంగా నీట్ అప్పుడు పీజీ ఎగ్జామ్ జరిగినప్పుడు ఇదే తంతు జరిగింది. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి జేఈ ఎగ్జామ్లో కూడా ప్రశ్న పత్రాల్లో కూడా క్వశ్చన్స్ కూడా అంటే ఏదో క్వశ్చన్స్ ఇవ్వబోయి వేరే రకాల క్వశ్చన్స్ ఇవ్వడం. ఇలా ప్రతి సంవత్సరం జరిగే మినిమం 14 రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 5 రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పుల తడక, ముఖ్యంగా క్వశ్చనర్ పేపర్ల రాంగ్స్, ఇవన్నీ కూడా ఎన్టీఏ చేస్తుంది. కానీ వ్యవస్థని యాక్చువల్గా మనకి ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ గారిని నియమించినప్పుడు మాత్రం ఒక కమిటీ వేశారు. లాస్ట్ టైం 2 years బ్యాకే ఇస్రో మన చైర్మన్ గారు రాధాకృష్ణన్ గారికి దీని మీద ఈ వ్యవస్థను కాస్త ప్రక్షాళన చేయమని చెప్పి ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ సూచనలు కూడా తీసుకుని బుట్టదాఖలు చేశారు తప్ప ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేసే ధోరణి ఉందా? వ్యవస్థలు అలానే ఉన్నాయి. చిట్ట చివరిగా నిన్న మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఒక విలేకరు కూడా లేచి మాట్లాడారు. నిన్న మన నేషనల్ మీడియాలో చూస్తే ఆ ఛానల్ అడుగుతున్నాడు, ఆయన లేచి డైరెక్ట్గా ఈ ఎన్టీ ఆఫీసర్ను క్వశ్చన్ అడిగారు, మీరు ప్రింటింగ్ అండ్ పేపర్స్ ఎక్కడైతే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాలో, అంటే ప్రింటింగ్ అయినటువంటి పేపర్స్ నాసిక్లో ప్రింటింగ్ అయినాయి, నాసిక్లో ప్రింటింగ్ అయిన ఎగ్జామినేషన్ పేపర్స్ యాక్చువల్గా వెరీ కాన్ఫిడెన్షియల్. పేపర్స్ ఎక్కడ ప్రింట్ అవుతాయో తెలియదు, ఎవరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఇదంతా మొత్తం కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన వ్యవస్థ
ప్రింటింగ్ ప్రెస్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఎగ్జామినేషన్ హాల్లో స్టూడెంట్ యొక్క బెంచ్ మీదకి వచ్చేదాకా ఈ మొత్తం వ్యవస్థకి ఒక జీపీఎస్ ట్రాకింగ్ వాడుకోవచ్చు కదా. మీరు జీపీఎస్ ట్రాకింగ్ ఎందుకు వాడలేదు అంటే ట్రాన్స్పోర్ట్ అవుతున్న ఎగ్జామినేషన్ పేపర్స్ని మీరు జీపీఎస్ ట్రాక్ చేశారంటే ఆయన ఇచ్చిన సమాధానం చచ్చు సమాధానం. ఆయన నాకు తెలిసి ఒక 10th క్లాస్ ఎగ్జామ్ కూడా ఎపిరిక అన్నట్టు, అంటే 10th క్లాస్ ఎగ్జామ్ కూడా కూర్చోడానికి అర్హత లేని వ్యక్తిని ఎన్టీఏ అధికారులుగా కూర్చోబెట్టడం అత్యంత దౌర్భాగ్యం రోహన్ గారు. ఇట్లాంటి వ్యక్తులు అధికారుల స్థాయిలో ఉంటే మరి ఇట్లాంటి జరగకపోతే ఏమవుతాయి? ఈ రోజు వ్యవస్థలో జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైన అక్రమాలు ఇవి. దీని మీద బీజేపీ నిందించడమా, మరో పార్టీని నిందించడమా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను మాట్లాడట్లా. వ్యవస్థల్ని బీయింగ్ ఒక స్టూడెంట్గా నేను కూడా అనేక ఎగ్జామ్స్ పాస్ అయి వస్తున్నాను కాబట్టి ఒక ఎగ్జామ్స్ మీద ఆ స్టూడెంట్కి ఎంత కోరుకుంటుంది. ఏదైనా జరిగితే స్టూడెంట్కి మరలా ఎగ్జామ్ రాయాలి అంటే చూసారండి, బిగువుగా పట్టుడు ఒక బెలూను ఒక్కసారి ఎగ్జామ్ రాసేయంగానే రిలీజ్ అయిపోతాడు. అట్లాంటిది ఈరోజు ఎగ్జామ్ అయిపోయింది, ఓకే నాకు రిజల్ట్ కోసం అనుకునేసరికల్లా 4 రోజులు వారం రోజులు తిరిగేసరికల్లా ఆ ఎగ్జామే మనం పూర్తిగా క్యాన్సిల్ చేస్తున్నాం. కొత్తగా ఎగ్జామ్ అంటే భవిష్యత్తు పరిస్థితి ఏంటి? ఆ విద్యార్థి జీవితాలతో ఆటలాడుకుంటారా? మన దేశం 21వ శతాబ్దంలో ఎక్కడికో పోతున్నాం, టెక్నాలజీ స్పేస్ రంగాలు మాట్లాడుకున్నాం. ఆఫ్టర్ ఆల్ ఒక ఎగ్జామ్ కాండక్ట్ చేయాలంటే అత్యంత దయనీయ స్థితిలో ఉంటాయా వ్యవస్థలన్నీ కూడా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ముఖ్యంగా ఎన్టీఏ ఎవరైతే కాండక్ట్ చేస్తారో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఆ అధికారులందరూ కూడా పూర్తిగా మీకు వ్యవస్థను మీకు చేత కాకపోతే దిగేసి రాజీనామా చేసి వెళ్ళిపోండి. కానీ జరగబోయేది ఏంటంటే చివరికి ఏం జరుగుద్ది? నిన్న నాసిక్లో ఒక పర్సన్ అరెస్ట్ చేశారు. ఈ వ్యవస్థని అంటే దర్యాప్తు సంస్థలు కొండంతవి ఎలకను పట్టుకునే రకంగా ఒక వ్యక్తిని పట్టుకుంటారు. ఆ వ్యక్తి చివరికి 4 సస్పెండ్ చేసి పెడతారు. ఈ 4 మందితో సస్పెండ్ చేయడం వల్ల ఈ 23 లక్షల మంది జీవితాలని నాశనం చేసే వాళ్ళు అయ్యారు కదా. ఇట్లాంటి వ్యక్తుల్ని, ముఖ్యంగా స్టూడెంట్స్ యొక్క జీవితాలతో ఆటలాడుకుని ఇట్లాంటి దుర్మార్గ వ్యక్తుల్ని కోర్టులో పెట్టి వాళ్ళని దోషులుగా చిత్రీకరించి ఉరిశిక్ష లాంటి కఠినమైన చట్టాలు ఉంటే తప్ప ప్రతి ఒక్కడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాడు. రోహన్ గారు, ఏదైతే ఈ సంఘటన జరిగిందో చాలా బాధాకరం అండి. దాని గురించి మీరు మీ గొంతును లేవనెత్తి మాట్లాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు.